ప్రేమించిన అమ్మాయిని బాగా వేసుకున్న పార్ట్ 1. రామాపురం ఒక పల్లెటూరు. పచ్చని పొలాల మధ్యన ఉంటుంది ఆ ఊరు. పక్షుల కిలకల రావాలతో అరుణోదయుడు ఉదయిస్తాడు. ఆ అందమైన పొలాల మధ్య పల్లెటూరు అంటేనే ఉదయం నుంచి పనులు మొదలు పెడతారు. ఆ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సూర్యాస్తమయం సమయంకి ప్రతి రైతు పొలం పనులు చేసి ఇంటికి చేరుకుంటారు. దాదాపుగా 300 గడపలు ఉంటాయి ఆ ఊరిలో. అమ్మ ఆద్య అంటూ భ్రమరా గారు పిలుస్తూ ఉంటారు. ఒక 21 ఏళ్ల యువతని హా అమ్మ వస్తున్నానంటూ తడితలను చిన్న క్లిప్పులో బంధించి కాటన్ చుడిదార్లో అప్పుడే విరిసిన మందారం వలె ఆ ముఖంలో తేజస్సుతో కనిపిస్తుంది. భ్రమరా గారికి ఆద్యని చూసి ముడిసిపోతూ తులసి కోట దగ్గర దీపం పెట్టమ్మా అంటూ దీపం కుందు నీ ఆద్యాకిస్తారు భ్రమరా గారు. ఆ దీపం కుందుని తీసుకుని సరే అంటూ వెళ్తుంది ఆద్య. ఇంతలో భ్రమరా గారు ఆమె పెద్ద కూతురైన బృందాని లేపుతుంటాడు. బృందా లేమ్మా అంటూ ఆమె పెద్ద కూతురుని లేపి బెడ్ కాఫీ ఇస్తారు భ్రమరా గారు. అప్పుడే పొలంకి వెళ్ళి వచ్చిన భ్రమరా గారి పెద్ద అల్లుడు కృష్ణ పెళ్లి అయిన ఆడపిల్ల ఈవేళ వరకు పడుకుంటుందా అంటూ అత్తగారైన అతని మేనత్తను ప్రశ్నిస్తాడు. మా మాతాశ్రీకి నేనంటే ప్యారంటూ 32 పళ్ళు కనిపించేలా పల్లకిలించి తన కాఫీ ఆస్వాదిస్తూ తాగుతుంది. నువ్వు నోరు మూయని కసిరి చిరుకోపంగా బృందా వైపు చూస్తారు భ్రమరా గారు. తన భర్త చూసిన చూపులకి తన తల్లి చూసిన చూపులకు ఏమాత్రం పట్టించుకోకుండా తన చిట్టితల్లి అయినా నిహారిక నుదుటిమీద ముద్దు ఇచ్చి వాష్ రూంకి వెళ్ళిపోతుంది బృందా. వెళ్ళిపోయాక భ్రమరా గారు కృష్ణ ఒకరు ముఖములు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఆ తరువాత భ్రమరా గారు వంట గదిలోకి దూరితే కృష్ణ తన చిట్టి తల్లి మొహం చూసుకుని మురిసిపోతుంటాడు బెడ్పై కూర్చుని. భ్రమరాంబిక ఆనందరావు గారు 2 భార్యాభర్తలు. వాళ్లకి 2 సంతానం. పెద్ద కూతురైన బృంద, చిన్న కూతురు ఆద్య. కృష్ణ భ్రమరా గారి దూరపు చుట్టాల్లో మేనత్త వరస. తన తల్లిదండ్రులు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన ఆనందరావు గారు కృష్ణ సిచ్యుయేషన్ చూసి అక్కడ నుండి తీసుకుని వస్తాడు వాళ్ల ఇంటికి. కృష్ణ వయసు అప్పటికి 7 ఏళ్లు. కృష్ణ ఏడుస్తున్నా తన దగ్గర ఉన్నవారు ఎవరూ పట్టించుకోరు. ఆనందరావు గారు కృష్ణ బాధని చూసి తన మనసు చలిచడంతో తనతో పాటు తీసుకొచ్చుకుంటారు. భ్రమరా గారు ఆనందగారిది పెద్దలకు కుదిర్చిన వివాహం. అయినా భ్రమరా గారంటే ఆయనకు పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమతోనే పొలంలో పనులు చేస్తూ ఉండగా ఆవిడ వైపు వస్తున్న పామును చూసి తనను తప్పించి ఆ పాము కాటుకు అతను గురవుతాడు. భ్రమరా గారు ఆనందగారు కలిసి బ్రతికింది 12 సంవత్సరములు అయినా 100 సంవత్సరముల కావాల్సిన ఆనందాన్ని ఇద్దరు పొందారు. ఎవరైనా చూస్తే భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనుకునేవారు. ఆనందగారు చనిపోయేటప్పుడికి బృందా వయసు 10 సంవత్సరాలు. అయితే ఆద్య వయస్సు 6 సంవత్సరములు. కృష్ణది 13 సంవత్సరాలు. కృష్ణ వరుసకే మేనల్లుడు అయిన తన కూతుళ్లతో పాటు సమానంగా పెంచారు భ్రమరా గారు. ఆనందగారు చనిపోయేటప్పుడికి భ్రమరాం గారి వయసు పెద్దది కాకపోవడం వలన మళ్లీ పెళ్లి చేసుకోమని పట్టుపట్టారు ఆమె తల్లిదండ్రులు. ఆనందగారు చనిపోయినా అతని స్పర్శ అతని ప్రేమ వీడలేదంటూ వాళ్లతో గొడవపడి మరి పక్క ఊరైన రామపురంకు వచ్చేస్తారు భ్రమరా గారు. అప్పటినుండి 3 బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుని తనకున్న ఎకరం పొలంలోనే పంటను పండించుకుంటూ ఆ 3 పిల్లలకు మంచి చదువు బుద్ధులు నేర్పుతారు. కృష్ణకి కొంచెం వయసు వచ్చాక చదువుకుంటూ ఆమెతో పాటు పొలం పనులు సాయం చేసేవాడు. భ్రమరా గారు వద్దని వారించిన ఆమె మాట వినకుండా ఆమెతో పాటు పొలం కూడా వెళ్ళేవాడు. ఆద్య ఈమె కూడా కష్టపడే తత్వం గలదు.
ఎవరితో మాట పడదు, ఆత్మ అభిమానం ఎక్కువ. ఉన్నా లేకపోయినా తనకున్నంతలోనే సంతోషంగా ఉంటుంది ఆద్య. బృంద సున్నిత మనస్తత్వం కలగలిసిన అమ్మాయి. ఎవరైనా తన దగ్గర ఏడిస్తే తను కూడా వాళ్లతో పాటు ఏడ్చి తన దగ్గర ఉన్నంతలో వాళ్లకి ఇచ్చేస్తుంది. బృందా మనస్తత్వాన్ని కొంతమంది పసిగట్టిన కాలేజీ వాళ్ళు ఆమె దగ్గర డబ్బును పొందేవారు. కృష్ణ తను సీనియర్ కాబట్టి ఆమెను కనిపెడుతూ వాళ్ల మాయలో పడనిచ్చేవాడు కాదు. ఆద్య గురించి ఎప్పుడు దిగులు పడలేదు భ్రమరాగారు. తను ఎలాగైనా బ్రతుకుతుంది, ధైర్యవంతురాలు, ఎటువంటి పరిస్థితిని అయినా చక్కపెట్టే సామర్థ్యం ఉన్న అమ్మాయి. తన దిగులంతా బృందా గురించే, ఎలా బ్రతుకుతుందో అని బాధపడుతుండేవారు. ఆవిడ బాధను దూరం చేస్తూ కృష్ణనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. బృందాని ప్రస్తుతానికి వాళ్ళిద్దరికీ పాపకు 3 సంవత్సరాలు. అందుకే బృంద ఎలా ఉన్నా ఇంట్లో ఎవరూ తనని ఏమీ అనరు. ఆద్య పూజ చేసి టిఫిను రెడీ చేస్తుంటుంది. వాళ్ళ అమ్మతో కలిపి భ్రమరాగారు చిన్న చిరునవ్వుతో ఆద్యకు కూడా కాఫీ కలిపి ఇచ్చి, ఎప్పుడు ప్రయాణం కాలేజ్ కంటూ చిన్నగా అడుగుతారు. 3 రోజుల్లో అంటూ సమాధానమిస్తూ కృష్ణకి కూడా కాపీ పట్టుకెళ్ళి ఇచ్చి నిద్ర లేచిన నిహతో ఆడుతుంటుంది ఆద్య. వాళ్ల బావతో పొలం విషయాలు మాట్లాడుతూ మరో 3 నెలలు జరగబోయే జాతర గురించి కూడా మాట్లాడి తన మొక్కు గురించి చెప్తుంది. ఈసారి అక్కతో నీతో అమ్మవారికి బట్టలు పెట్టేస్తానని మెక్కుకున్నానని చెప్పుతుంది. సరే అని తలాడించి తన పని చేస్తున్న కార్యాలయానికి బయలుదేరుతాడు కృష్ణ. కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాక రోజువారీ పనులు చేసుకుంటూరు ఆద్య బృంద. నిహారికకు స్నానం చేయించి రెడీ చేసి బయట తీసుకుస్తారు భ్రమరాగారు. అమ్మ ఆద్య, నేను నిహా తల్లి సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తాం, కొంచెం వంట పని చూడమ్మా అంటూ నిహాని తీసుకుని మార్కెట్కి వెళ్తారు భ్రమరాగారు. భ్రమరాగారు నిహా బయటకు వెళ్లడం చూసిన పక్కింటి కాంతం అత్త గబగబన బృందా దగ్గరికి వస్తుంది. ఆద్య వంటగదిలో ఉండడం వల్ల ఆద్య ఉన్నట్టు తెలియదు ఆమెకు. అమ్మాయి బృందా అంటూ సరికొత్త రాగం తీస్తూ లోపలికి వస్తాడు కాంతం అత్త. కాంతం అత్త వాయిస్ విని చెప్పండి అత్తా అని అడుగుతుంది బృందా. కొంచెం టీ పొడి ఉంటే ఇవ్వమ్మా అంటూ అడిగి, అదేంటో అస్సాం నుంచి తెచ్చిన టీ పొడి నుంచే టీ తాగాలనిపిస్తుంది. మీ మామయ్య గారు వెళ్లారు, రేపు ఫ్లైట్కి వచ్చేస్తాడు అంటూ ఆవిడ గొప్పలు చెప్పుకుంటూ బృందా దగ్గర నుంచి టీ పొడి అడుగుతుంది. అదంతా లోపల నుంచి విన్న ఆద్య, అదేంటి అత్త మామిడి తోటకెళ్తే అక్కడే మావయ్య గారు కనిపించారు, అటువైపు రత్తాలు అత్త కూడా వెళ్ళింది అని అంటుంది ఆద్య. అది విన్న కాంతం, మీ మామయ్య ఇంట్లో నుండి బయటకి కాలు పెట్టారా? చూడు మీ మామయ్య పని చెప్తాను అంటూ అప్పుడు దాకా చెప్పిన గొప్పలన్నీ మర్చిపోయి అతని మీద కారాలు మిరియాలు నూరడానికి గబగబా తన ఇంటివైపు అడుగులు వేస్తుంది. ఆద్య పుసుక్కున నవ్వి బృందావైపు కోపంగా చూస్తూ, ఈ అతి మంచితనేమే వద్దని చెప్తున్నది అంటూ బృందపై కోప్పడుతుంది. సరేలే అజ్య టీ పొడే కదా, దానికి ఎందుకు మామయ్యను ఇరికించేయడం అని అడుగుతుంది బృంద. ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు, కోడలు కూడా సంపాదిస్తుంది. ఈవిడేమో 100కి 10 రూపాయలు చొప్పున చక్రవడ్డీకి ఇస్తుంది. మామయ్య గారు పొలాల మీద సంపాదిస్తున్నారు. ఇంకా చాలుదంటూ పిసినారితనం. ఏంటో మనుషులు ఎంత కష్టపడినా పొట్టకూటుకని తెలిసి కూడా ఇంకా డబ్బు వెనక పరుగులు పెడుతుంటారు అంటూ ఆద్య చిన్న నిట్టూర్పు విడిచి పక్కింటి అయినా కాంతం అత్త ఇంటివైపు చూస్తుంది. అప్పటికే ఇంట్లోని సామాన్లని సౌండ్. ఆ వచ్చిన సామాన్లను నీటిగా సర్దుతున్న కాంతం భర్త. కొంతసేపటికి భ్రమరాగారు నిహ వచ్చి తమతో పాటు తెచ్చిన సరుకులను ఆద్య సర్దుతూ ఉంటే బృందా, నిహ తమతో తెచ్చుకొనిన చాక్లెట్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో బయట నుండి గోడవగా అనిపిస్తుంటే
అందరూ బయటికి వచ్చి చూస్తే కాంతం వర్సెస్ రత్తాలు. రక్తం లేకుండా ఇద్దరు ఒక జుట్టును ఒకరు పట్టుకుని గొడవ పడుతుంటారు. మధ్యలో కాంతం భర్త వచ్చి ఇద్దరిని విడిపించిన అటుగా ఇటుగా. రత్తాలును తాకినందుకు కాంతంకు ఒళ్ళు మండి గట్టిగా చేయి కొరికితుంది. ఇంతకీ మన కాంతం భర్త పేరు పెట్టలేదు కదూ. సత్తయ్య. ఇదంతా ఆద్య చూసి చిలికి చిలికి గాలి వాన అయ్యేటట్టు ఉందని ఆలోచించి గబగబా వెళ్ళి రత్తాలను పక్కకు లాగుతుంది. రత్తాలు. చూడు ఆద్యమ్మ, నేను ఉదయం మా చెంటోడికి బాగోలేదని తోటకెళ్ళి పసరు మందు తెస్తే ఈవిడేమో వాళ్ళ ఆయన గారి కోసమే మామిడి తోటకి వెళ్ళానని అంటూ నాతో గొడవ పడుతుందని ఆద్యకు చెప్పుతుంది. ఆ నంగనాచి దొంగ మొహంది ఎలా చేస్తుందో చూడు అంటూ కాంతం తిట్టు పోస్తుంది రత్తాలు. రత్తాలు అత్తా నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ అక్కడి నుంచి ఆమెను పంపి కాంతం అత్త మామయ్య ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళలేదు అంటూ మళ్ళీ సమాధానం పరుస్తుంది. అదేంటి, నువ్వే కదా చెప్పావు, మామయ్యని మామిడి తోటలో చూశాను అంటూ గెయ్యమంటుంది. ఆద్య మీద చూశాను అన్నాను, కాని రత్తాలుతో ఉన్నాడు అనలేదు కదా. రత్తాలు కూడా అటువైపు వెళ్ళిందని చెప్పాను. ఆ మాత్రానికి అనుమానం పడాలా అంటూ అడిగి అవును మామయ్య అస్సాం పోయాడు. అస్సాం టీ ఆకులు తేవడానికి ఇందాక నాకు ఏవేవో చెప్పావు అంటూ అడుగుతుంది ఆద్య. అవును కదా అని నాలుక కరుచుకుంటుంది. కాంతం అత్త ఎక్కువ కరుచుకోకు, నాలుక తెగుతుంది అంటూ చిన్న చురక అంటించి లోనికి వెళ్ళిపోతుంది ఆద్య. భ్రమరా గారి వైపు చూసి బృందాలా మెత్తది కాదులే ఆద్య అంటూ పుల్లవిరుపు మాట అని లోపలికి దారితీస్తుంది. కాంత అత్త వెనకాలే సత్తు మామయ్య కూడా వెళ్ళిపోతాడు. భ్రమరా గారు లోపలికి వెళ్ళి ఆద్య ఆవిడతో నీకెందుకు అమ్మా అంటూ అడుగుతారు. నాకెందుకు అంటావ్ ఎందుకమ్మా, వాళ్ల చిన్నబ్బాయితో మాట్లాడితే నాకు వాడికి అఫైర్ అని చెప్పింది. వాడిని 2 రోజులు బయటికి రానివ్వలేదంట. నేను వాడి చదువు గురించి ఫ్యూచర్లో ఏమవుతావ్ అని 2 మంచి మాటలు అడిగితేనే అలా చేసిందంటే రేపు సిల్లిగా ఏదైనా మాట్లాడితే ఇంకేం వాగుతుందో. అయినా కొడుకు మీదే అంత అనుమానమున్న ఆవిడ ఇంకా ఆవిడ కొడుకుని ఏమి నమ్ముతుంది అంటూ అడిగింది. పాపం రత్తాలు అత్త నా వల్ల మాటలు పడిందని బాధపడి రత్తాలు దగ్గరికి బయలుదేరుతుంది. ఆద్య వెళ్ళేటప్పుడుకి రత్తాలు ఒక దగ్గర పని చేసుకుంటూ కనిపిస్తుంది. అత్త సారీ అంటూ 2 చేతులు పట్టుకుని అడుగుతుంది ఆద్య. సారీ ఎందుకమ్మా, అందరూ నా భర్త ఎవరో నాకు తెలీదు అంటూ నన్ను హేళన చేస్తాడు. కాని ఈ విధంగా అయినా ఒకసారి అతనిని చూపించినందుకు నీకే థాంక్స్ చెప్పాలి అంటూ ఆద్య చేతులు పట్టుకుని మనసు నిండా కృతజ్ఞత చెప్తుంది. రత్తాలు చెప్పేది ఏది అర్థం అవ్వకపోయినా ఆవిడ మనసులో బాధపడుతుందని ఆలోచించి మౌనంగా ఉండిపోతుంది ఆద్య. చేయి పట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి నేను ఆయన అప్పట్లోనే ప్రేమించుకున్నాం, పరిస్థితులు అనుకూలించక కాంత మనసు ఆయనపై పడి ఆయన తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. అప్పటికే వీడు నాకు కడుపులో పడి ఉన్నాడు, ఎంతో మంది తండ్రి లేని బిడ్డ అని హేళన చేసిన నా ముఖం చూసి ఏ రోజు మా నాన్న ఎవరమ్మా అని అడగలేదు. వాడు ఆయన ప్రతిరూపం నాకు ఇచ్చాడు. ఆయన రూపాన్ని నా బిడ్డలో చూసుకుంటానని తన బిడ్డ ఫోటో చూసుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఆద్యకు రత్తాలు మాట్లాడే మాటలు. కాంతం అత్త మామూలుగా సత్తి మామయ్యపై అనుమానం పడుతుందనుకొని ఇన్ని రోజులు రత్తాలు పేరు చెప్పి నోరు మూయించేది. కాని అదే నిజమని తెలిసి ఆశ్చర్యపోయి రత్తాలు వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతుంది. రత్తాలు చెప్పేటప్పుడు సత్తి మామయ్యపై ప్రేమ చూసింది ఆ కళ్ళల్లో, జీవించింది. సారీ, కనీసం అతనితో కలిసి ఉన్నది కొన్ని రోజులైనా అతను అంటే ఆమెకు అతి ప్రేమ అని అర్థమైంది ఆద్యకు. ప్రేమ అంత గొప్పదా? ఆ ప్రేమ కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారా?
ప్రేమ ఏదైనా చేయిస్తుందా అని తనలో తను ప్రశ్నించుకుంటుంది ఆద్య. సరిగ్గా అదే సమయంలో ఒక ప్లాట్ఫాంపై యువకుడు మౌనంగా కూర్చుని మనసులో ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలను అణిచివేస్తూ, అవును, ప్రేమ కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారు, ప్రేమ ఏదైనా చేయిస్తుంది అంటూ ఆ అబ్బాయి మనసులో అనుకొని కళ్ళు వెంట కన్నీరు కారుతున్నా తుడుచుకోకుండా రోడ్డువైపు చూస్తుంటాడు. అతనికి ప్రేమంటే నమ్మకం లేదు, కాని తననే మర్చిపోయేంత ప్రేమ. लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। दिल ये बात कहता है हर कुड़ी से प्यार चाहता है। दिल ये बात कहता है हर कुड़ी से प्यार चाहता है। किसी के नखरे अच्छे लगते हैं, किसी की अदाएं अच्छी लगती है। एक एक करके मैं सभी कुड़ियों को फंसाऊंगा। लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। लड़कियां पटाने का टाइम आ गया, मैं अब 18 प्लस हो गया। गोरी हो या काली, सबका बनूंगा माली। हे गोरी हो या काली, सबका बनूंगा माली। बैक सीट पे बिठा के चखूंगा होठों की लाली। इर्द गिर्द लड़कियों को पाके मैं उनके सपनों में खो गया।